సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ అంతా ఉందో అదంతా కూడా అప్పుడైతే దాచేపు అంటే కనుమరుగైతే అయిపోయిందనమాట. ఇప్పుడు అదైతే బయట అయితే పడడం జరుగుతుంది. బయట పడుతున్న అమరావతి రాజధాని నిర్మాణ సామాగ్రి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సామాగ్రి అంతా కూడా బయట అయితే పడుతూ ఉంది. ఇప్పుడు వైకాపా హయాంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిపివేయడంతో ఈ ప్రాంతం అంతా కూడా అడవిలా అయితే తయారైంది. దీంతో నిర్మాణ సామాగ్రి ఇసుక, సిమెంట్ బస్తాలు పిచ్చి మొక్కల మధ్యలో 5 ఏళ్లుగా కూడా కూరుకుపోయినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని పనుల్లో భాగంగా పిచ్చి మొక్కలు తొలగించారు. ఈ నేపథ్యంలో భారీగా నిల్వ ఉంచిన ఇసుక దిబ్బలు, పాడిన సిమెంట్ బస్తాలు బయటకైతే కనిపిస్తూ ఉన్నాయి. అమరావతి రాజధానిపై వైకాపా కక్షపూరిత వైఖరికి ఇవి సజీవ సాక్ష్యాలుగా అయితే నిలుస్తూ ఉన్నాయి. ఇప్పటికే నిర్మాణ పునాదులు వద్ద చెరువును తలపించేలా ఉన్న వర్షపు నీటిని అధికారులు అయితే తొలగించారనమాట. తొలగించి సో ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇసుక అదేవిధంగా సిమెంట్ అంతా కూడా ఎందుకు పనికి రాకుండా అయితే పోయిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకు చూసుకున్నట్లయితే అక్కడ మనకు హైకోర్టు అయితే కనిపిస్తూ ఉంది. ఇలా సామాగ్రి అంతా కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. సో ఇప్పుడు అమరావతి ఏకంగా వేగంగా మళ్ళీ ఆ ఎలక్షన్స్ వచ్చేలోపు మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసేందుకు అయితే పరుగులు పెడుతూ ఉన్నది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని